వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఇవాళ నేను చాలా అప్సెట్ ఉన్నాను బికాస్ మనం నిన్న 100 రూపీస్ ఐ మేడ్ ప్రాఫిట్ కదా. సో అదే మీకు నేను ఇవాళ చూపిస్తాను. ఇవాళ ఐ మేడ్ ద లాస్ ఆఫ్ 245 రూపీస్. సో బేసిక్గా నేను ఏం చేశాను అంటే, చూసారా ఇక్కడ 493 ఇప్పుడు నడుస్తుంది యాక్చువల్లీ. సో నేను ఇక్కడ కొన్నది 504కి కొన్నాను అనమాట ప్రైస్. సో బికాజ్ ఐ వాజ్ థింకింగ్ అది చాలా హై వెళ్తుంది, సో ఐ థాట్ అది ఇంకా హై వెళ్తుంది అనేసి 504లో కొనే వరకు అది కిందికి వచ్చేసింది 495. అది ఇంకా కిందికి వెళ్తూనే ఉంది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు కూడా అది 493లో ఉందన్నమాట. సో నేను 495కి సేల్ చేసేసాను 181 లాస్కి. సో ఇది అయ్యాక నేను ఊరుకోకుండా నెక్స్ట్ ఏం చేశాను, నెక్స్ట్ ఎక్సైడ్ కొన్నాను. ఎక్సైడ్ నేను కొన్నది ప్రైస్ 463కి కొన్నాను. అండ్ 463 నుంచి 462లో సేల్ చేశాను. వై అంటే ఆల్మోస్ట్ చాలాసేపు వరకు అది అలానే వెళ్తూ ఉండే. సో నాకు ఇంకా అర్థం కాలేదు అండ్ ఐ థాట్ సరే అమ్మేద్దాము అని. బట్ దిస్ ఇక్కడ చూసారా, ఇప్పుడు అది 474 నడుస్తుంది. 474 యాజ్ ఇన్ నేను 463లో కొన్నా. 474 అంటే నాకు ఆల్మోస్ట్ 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చేది పర్ షేర్. 20 షేర్స్ వచ్చాయన్నమాట మనం పెట్టిన డబ్బుల్లో. సో 20 షేర్స్ అంటే ఆల్మోస్ట్ 200 రూపీస్ ప్రాఫిట్ వరకు మనకి వచ్చేది. బట్ యా, నేను ఇది కొన్ని 1 రూపీ డౌన్ కాగానే తీసేసాను. సో ఇక్కడ నాకు లాస్ వచ్చేసి 27 రూపీస్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఊరుకోక JSW ఎనర్జీలో పెట్టాను. ఇది చూసారా, ఇది అంతే యాక్చువల్లీ, ఇది ఇంకా అంతలోనే నడుస్తుంది. బట్ యా ఎనీవేస్, నేను ఇది అయ్యిందండి నాతోటి 245 రూపీస్ మైనస్. సో బేసిక్గా నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే, నేను చాలా ర్యాష్గా కొనేసాను అనమాట. ఏమంటాము, చాలా అగ్రెసివ్ బయింగ్ ఆర్ ఇన్సెన్సిటివ్గా చేశాను. ఇంపల్సివ్ బైస్ అంటారు కదా. సో దిస్ ఇస్ మై లాస్. అండ్ నిన్న యాజ్ ఐవ్ మెన్షన్డ్ 104 ప్రాఫిట్ వచ్చింది అన్నాను కదా, అందులో నుంచి 30 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి కట్ చేశాడు ఏంజల్ బ్రోకింగ్. సో ఐమ్ థింకింగ్ -245 టుడే అంటే రేపు ఇంకా ఈజీగా ఒక 50-60 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్కి కట్ చేస్తాడు. సో దిస్ ఈజ్ అప్సెట్. బట్ యా, ఐ థింక్ ఇలానే మనం నేర్చుకుంటాము. సో రేపు అన్నా ఐ థింక్ ఐ షుడ్ డెఫినెట్గా కొంచెం జాగ్రత్తగా చూసి చేసి తీసుకోవాలి. యాక్చువల్లీ ఇవాళ కూడా నేను చదివే తీసుకున్నాను. బట్ నేను షార్ట్ లిస్ట్ చేసుకున్నవన్నీ డౌన్లోనే ఉన్నాయి. ఐ డోంట్ నో ద మార్కెట్ అట్లా ఉందో, లేకపోతే నేను ఏదన్నా తప్పు చేసి ఎలా చేయాలో చూడలేదు. ఐ హ్యావ్ నో ఐడియా. బట్ యా ఎనీవేస్, మన ఫండ్స్ ఇప్పుడు మైనస్ అయ్యాక నా దగ్గర ఉన్నాయి 1832 రూపీస్. చూడాలి ఇంకా. సో బేసిక్గా లెట్స్ జస్ట్ కౌంట్ as 1800 ఆర్ ఈవెన్ 1700 వేసుకుందాము. సో హోప్ఫుల్లీ 1700 తోటి రేపు అట్లీస్ట్ ఐ షుడ్ గెట్ కొంచెం అమౌంట్ అన్నా బ్యాక్. సో లెట్స్ ప్రే ఫర్ దాట్. ఏదో ఒకటి
అండ్ మీకు ఏమన్నా ఐడియా ఉంది అంటే మీరు ప్లీజ్ 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 నాకు కామెంట్స్ చేయండి, ఎలా చూడాలి ఎలా చేయాలి అనేసి. అండ్ యా, ఇవాళది ఇది నా ట్రేడ్ అప్డేట్ అండి. I have lost 250 rupees, and let's see what tomorrow does to us. Thank you so much, and please do follow me if you like it, if you want to follow my growth. Subscribe చేయండి, వీడియోస్ ఎవ్రీడే పెడుతూనే ఉంటాను. అండ్ ఇంకా ఏమైనా మీ దగ్గర ఐడియాస్ ఆర్ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ డెఫినెట్గా కమెంట్స్లో షేర్ చేయండి. I will take them because I'm learning stocks and zero knowledge నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో I need lots of support. So thank you so much.